చెప్పని లెక్కలు వీళ్ళు చెప్తారు. 14.5 లక్షల కోట్లు అప్పు అన్నటువంటిది రిజర్వ్ బ్యాంక్ చెప్పలే, వీళ్ళు చెప్పారు. అట్లాగే రాష్ట్రం ఆర్థిక కుదేలైపోయి ఎమర్జెన్సీ పెట్టి ఏది ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారని చెప్పింది ఆ నీచేత నీచి పత్రిక. జగన్ ఉన్నప్పుడు ఏడాదిన్నరకే గుర్తుందా? అవును అవును. పడవలతో ప్రమాదం వచ్చేసి గుద్దేస్తుంటే దేశద్రోహం కేసు పెట్టి జగన్ అరెస్ట్ చేయడానికి కేంద్ర బృందాలు వస్తున్నాయని రాసింది వీళ్ళే. అదేది చెన్నైలో ఎవడో డ్రగ్స్ పట్టుకుంటే, లేకపోతే అక్కడెక్కడో విశాఖ పడవలో షిప్లో దొరికితే జగనే దాన్ని కొంటే విజయసాయి రెడ్డి వెళ్ళి బుక్ చేసుకుని వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇంటింటికి అమ్ముతున్నాడని చెప్పింది వీళ్ళే. ఇలాంటివి ఏమైనా రాయొచ్చు. మన రాష్ట్రంలో వార్త అనేటటువంటిది మన చేతిలో పలుకుబడి ఉంటే ఎంత అడ్డగానే రాయొచ్చు. ఇదివరకు వార్త అంటే సమాచారం పూర్తిగా ఉన్నా క్రాస్ చెక్ చేసుకొని 2 రోజుల పాటు ఆపి మరీ వేసేవాళ్ళు. మేము మొదట్లో ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చివరికి నీదే బాధ్యత అని చెప్పి మరీ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏ కారు కోతైనా రాసేయచ్చు వార్త, ఎంత పనికి మాలిందని రాసేయచ్చు వార్త. ఇదివరకు ఒకడి మీద ఒక అభియోగం రాయడం అంటే ఆ రిపోర్టర్ రెస్పాన్సిబిలిటీ. పిసికి పాడేసేవాళ్ళు ఫీల్డ్లో మమ్మల్ని. మొత్తం ఆధారాలన్నీ పట్టుకొచ్చినా సరే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ